ఇప్పుడు ఒక్కసారి చెప్పండి. ఓం శ్రీ సద్గురుభ్యో నమ. అందరికీ నమస్కారం. ఈ రోజు జిడ్డు కృష్ణమూర్తి కామెంటరీస్ ఆన్ లివింగ్ అనే టాపిక్ లో అబ్జెక్షన్ ఆటంకం అనే టాపిక్ మీద మేడం గారు సత్సంగ భాషణ జరిపిస్తారు. ఏం డేట్ చెప్తున్నారంటే చెప్పండి. ఆయన చాలా తేదీ చెప్పలేదు మేడం. అబ్సెషన్ చెప్పారు. కామెంట్ డేట్ 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 పలానా డేట్ అంటారు కదా. డేటా చెప్పలేదా నారాయణ గారు? ఓ ఓ ఓ. చెప్పండి ఒకసారి. డేట్ చెప్పలేదమ్మా ఈరోజు. ఓం శ్రీ సద్గురుభ్యో నమ. బుధవారం 15 జనవరి 2025 కామెంటరీస్ ఆన్ లివింగ్ అనే గ్రంథంలో జిడ్డు కృష్ణమూర్తి అందులో గారి పార్ట్ 1 అండి. కామెంటరీస్ ఆన్ లివింగ్ లో పార్ట్ కామెంటరీస్ 1. ఆన్ లివింగ్ పార్ట్ 1 అనే టాపిక్ లో అబ్జెక్షన్ ఆటంకం అనే టాపిక్ మీద మేడం గారు సత్సంగ భాషణ జరిపిస్తారు. ఆయన ఏమన్నాడంటే ఆయన చాలా మూర్ఖుడు. చిన్న చిన్న విషయాల్లోని ఆయనకి ఈ అంటే మానసిక ఆటంకాలు అనేవి నిరంతరాయంగాను మారుతూ ఉంటాయి. ఆయన ఒక క్షణం చిన్న ఊహాత్మకమైనటువంటి భౌతికమైన విషయాలు అంటే లోపాల మీద ఫీల్ అవుతాడు. ఇంకా కొన్ని గంటల్లో ఆయన వర్రీ అంతా కూడా ఇంకొక రకమైనటువంటి సంఘటన ఆలోచన మీదకి వెళ్ళిపోతుంది. ఆయన ఒక రకమైనటువంటి అబ్సెషన్ నుంచి మరొక దానికి వెళ్తున్నాడు. ఇలాంటివన్నీ అధిగమించాలంటే ఆయన చెప్పినాడు, ఆయన పుస్తకాలు చదవాలి, లేకపోతే ఈ విషయం మీద ఎవరితోటైనా మాట్లాడాలి, ఒక స్నేహితుడితో కానీ. ఆయన ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళేట ఆయనకి అయినా కూడా ఏమీ రిలీఫ్ దొరకలేదు. ఆయనకి చాలా అంటే సీరియస్ అండ్ అబ్జార్వింగ్ మీటింగ్ అనేది అయిన తర్వాత ఈ అబ్సెషన్స్ అన్నవి ఇమ్మీడియట్గా వస్తాయిట. ఆయన కారణంగాని వెతుకుతే వీటికి అంతం ఉంటుందా, అంతం అవుతాయా అని అడుగుతున్నారు. అంటే అప్పుడు ఒక కారణం అనేది మనం కూడా అంతే చేస్తాం. కారణం ఏంటంటే అంటాం, నిజానికి ఏ కారణం కూడా దాన్ని పోగొట్టదని మనం తెలుసుకోవట్లేదు. అసలు ఈ కారణాలు అన్నవి మనకు ఆ ఎఫెక్ట్ నుంచి స్వేచ్ఛనిస్తాయా? జ్ఞానం అన్నది అంటే ఈ కారణం యొక్క జ్ఞానం అది ఫలితాన్ని వినాశనం చేస్తుందా? మనందరికీ కూడా కారణాలు తెలుసు. ఆర్థికమైనవి, మానసికమైనవి, యుద్ధానికి సంబంధించి. అయినా మనం ప్రోత్సహిస్తూ ఉంటాం ఈ పాశవికత్వాన్ని, ఆత్మవంచనని. మన మోటివ్ అన్నది కారణాన్ని వెతకడమే, అందులోనే ఆ ఎఫెక్ట్ని పోగొట్టుకుంటాం అన్న కోరిక వస్తుంది. ఈ కోరిక అన్నది మరొక రకమైనటువంటి నిగ్రహము లేదా ఖండన. ఎప్పుడైతే మనం ఖండిస్తున్నామో అవగాహన అన్నది ఉండదు. అయితే ఏం చేయాలండి అని ఆయన అడిగాడు. ఎందుకు మీ మనస్సు అంత స్వల్ప విషయాలతోటి, మూర్ఖమైన అడ్డులతోటి అది డామినేట్ అయిపోతోంది? మీరు దీని కారణాన్ని వెతకాలి. మీకంటే అది వేరేగా ఉందా అది కనుక్కోవడానికి? మీరు చేయాల్సింది ఏంటంటే దాని ముసుగుని, ఆ మార్గాలు, ఆలోచన విధానం యొక్క ముసుగులు తీయడం. మనస్సు ఎందుకు ఎప్పుడు ఆక్యుపైడ్గా ఉంటుంది ఈ విధంగా? ఎందుకంటే అది సూపర్ఫిషియల్గా, లోతు లేకుండా స్వల్పంగా ఉంటుంది. అందుకే అది ఎప్పుడు కూడా దాని యొక్క ఆకర్షణలకి లోనై ఉంటుంది. అవును, అవి నిజమే అనిపిస్తున్నది. బట్ ఐఎమ్ ఏ సీరియస్ పర్సన్, కానీ నేను ఒక సీరియస్ వ్యక్తిని అని చెప్తున్నారు. ఈ ఆటంకాలన్నీ కాకుండా మీ ఆలోచన ఎంతో ఆక్యుపై అయ్యి ఉంది. నా యొక్క ఉద్యోగం, నేను ఒక బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉన్నాను. రోజంతా కూడా ఒక్కొక్కప్పుడును
రాత్రిలో కొంత భాగం కూడా నా ఆలోచనలు అన్నవి నా యొక్క బిజినెస్తో సంబంధం ఉంటాయి. నేను అప్పుడు చదువుతున్నాను, కానీ నా సమయం ఎక్కువగా నా యొక్క ఉద్యోగంతో నిండిపోతుంది. మీరేం చేస్తున్నారో వాటిని మీరు ఇష్టపడుతున్నారా? ఆ, అంటే అవును, కానీ సంపూర్ణంగా కాదు, తృప్తినివ్వట్లేదు. నా జీవితం అంతా అసంతృప్తిగానే ఉన్నాను నేనేం చేస్తున్నానో వాటితో. కానీ నా ప్రెసెంట్ పొజిషన్ నేను వదిలేయలేను. ఎందుకంటే నాకు కొన్ని రకాలైన అంటే ఆబ్లిగేషన్లు ఉన్నాయి, తప్పకుండా చేయాల్సినవి. అంతేకాకుండా నేను ఆ విధంగా సంవత్సరాల తరబడి ఉన్నాను. నాకు ఇబ్బంది పరిచేది ఏంటంటే ఈ ఆటంకాలు, అడ్డులు. మానసికంగా నా యొక్క ఇష్టం అంటే అసహ్యం అనేది పెరుగుతోంది నా పని పట్ల, నా చుట్టూ ఉన్న ప్రజల పట్ల. నేనేమి అంత దయతో లేను. నాకు పెరుగుతున్నటువంటి ఈ యాంగ్జైటీ అనేది భవిష్యత్తు మీద నాకు ఏ రకమైన శాంతి లేనట్టుగా ఉన్నాను. నా పని నేను బాగానే చేస్తున్నాను కానీ అని ఆయన ఆగాడు. నువ్వు ఎందుకు ఉన్నదానికోసం అని అంత పోరాటం మీరు చేస్తున్నారు? నేను ఉన్నటువంటి ఇల్లు సౌండ్తో ఉండొచ్చు, డర్టీగా ఉండొచ్చు, అక్కడ ఫర్నిచర్ అన్నది హీనంగా ఉండొచ్చు, అక్కడ సౌందర్యం లేకుండా ఉండొచ్చు, కానీ ఈ రకరకాల కారణాలు లోనే నేను జీవించాను. నేను ఇంకో ఇంటికి వెళ్ళలేను. ఇది ఇక్కడ అంగీకరించడం కాదు, ఈ మొత్తం యథార్థాన్ని చూడగలగాలి. వాట్ ఈజ్ అన్న యథార్థాన్ని నేను చూడలేకపోతే నేను ఎప్పుడు నాలో నేను వరి అవుతాను, సిక్ అయిపోతాను. ఆ ఫ్లవర్ వేస్ విషయంలోనూ ఆ ఒక ఫ్లవర్ వేస్ విషయం కానీ, అబౌట్ చైర్ కానీ, పిక్చర్ కానీ, ఆ స్వల్ప విషయాల్లో అవే నాకు ఆటంకాలు అయిపోతాయి. మ్యూట్ ఏంటండి? చేయమనండి. ఒక గడియ ఎవరు అన్మ్యూట్ అయిపోయారు? మరి ఏంటండి? ఏమంటున్నారు? గట్టిగా చెప్పండి. సౌండ్స్ ఏవో వస్తున్నాయమ్మా. అవునవును, అందుకే సౌండ్స్ ఆగాను. అది అందరు కిందకి వెళ్ళిపోతున్నారు, సౌండ్ ఇంక ఉండదు, అందుకే ఆగాను. ఓకే, అలాగే అలాగే. వీటన్ని అంటే ఇప్పుడు చూడండి, మన ఇంట్లో మీరు వచ్చారు, అయ్యో ఈ టేబుల్ బాగా లేదనో, ఇది ఎంత అందంగా లేదనో, అదే నా మనసులో పెట్టుకున్నాను అనుకోండి, నేను మీతో మాట్లాడలేను, హాయిగా ఫ్రీగా ఉండలేను. ఇల్లు ఇక్కడ ఇలా ఉంది, అల్ల వాళ్ళ ఇంట్లో ఇలా లేదు, ఇలా నేను ఆలోచిస్తే ఇది అబ్సెషన్ అయిపోతుంది. అర్థమైందా మీకు? అయ్యో ఈ దుప్పటి ఉతకలేదనో, అలా కట్టెన్ ఇంకోలా ఉందనో, ఇలాగా చిన్న చిన్న విషయాలన్నీ కూడా అబ్సెషన్స్ అయిపోతాయి. అదే మనసులో ఉండిపోతుంది. అది అంటే అలా అని యాక్సెప్ట్ చేయడం అని కాదు, దీని అంతటి అంటే ఐ షల్ వరీ మై సెల్ఫ్, అంటే వీటితో నేను సిక్ అయిపోతాను. అతి అంటే అలా ఫ్లవర్ వేజ్ బాగులేదనో, ఈ చైరో ఈ పిక్చరో అవన్నీ కూడా నా అబ్సెషన్స్ అయిపోతాయి. అప్పుడు నాకు వీటి పట్ల, ప్రజల పట్ల, నా పని పట్ల ఒక ఏహ్యభావం వస్తుంది. ఇదంతటినీ నేను వదిలేసాను అనుకోండి, మళ్ళీ మొదలెడితే అదొక డిఫరెంట్ మ్యాటర్ అవుతుంది. కానీ నేను అలా చేయలేను. నేను వీటికి తిరుగుబాటుగా ఉండడం, యథార్థానికి, యాక్చువల్కి ఉండడం అనేది మంచిది కాదు. వాట్ ఈజ్ అన్న దాన్ని గుర్తించడం, అదేమీ కూడా మనకి కంటెంట్మెంట్ని, స్మగ్ అంటే లీడ్ టు స్మగ్. ఒకసారి చూస్తాను.
స్మగ్ అంటే illegal movement of goods into or out of country. కొకైన్ స్మగ్లింగ్ లోంచి స్మగ్ వచ్చింది. లీగల్ మూవ్మెంట్ అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇలాంటి ఇవన్నీ కూడా ఇఫ్ ఐ కుడ్ లీవ్ ద హోల్ థింగ్, ఇదంతా వదిలేసి నేను మళ్ళీ మొదలు పెట్టగలనా, అది ఒక డిఫరెంట్ మ్యాటర్. కానీ అలా చేయలేను. నాకు వాట్ ఈజ్ అనే దాని మీద, యాక్చువల్ మీద తిరుగుబాటు ఎప్పుడూ మంచిది కాదు. వాట్ ఈజ్ అన్న దాని యొక్క గుర్తింపు మనకున్న తృప్తిని, సులువుని అది పోగొట్టేది. వై వెన్ ఐ ఈల్డ్ టు వాట్ ఈజ్ అనే యథార్థానికి నేను కానీ ఈల్డ్ అవుతే అక్కడ అవగాహన ఉండడమే కాదు, ఒక రకమైనటువంటి ప్రశాంతత సర్ఫేస్ మైండ్లో వస్తుంది. పై మైండ్లో కానీ ఆ ప్రశాంతత లేకపోతే ఎన్నో ఆటంకాలు వస్తాయి. యాక్చువల్గా నిజంగా ఉన్నవి, ఊహించుకున్నవి. అది ఏంటి అవుతుందంటే నాకు ఒక రకమైన సాంఘికమైన పునరుద్ధరణ లేదా మతపరమైనటువంటి ముగింపులకి దారితీస్తుంది. మాస్టర్ అనో అంటే అందరినీ రక్షించేవాడు, కర్మకాండలు మొదలైనవి. ఎప్పుడైతే సర్ఫేస్ మైండ్ అనేది క్వైట్గా ఉంటుందో అప్పుడు అక్కడ దాక్కున్నవన్నీ బయటకు వస్తాయి. ఆ హిడెన్ అన్నది బయటికి రావాలి. అది సంభవం కాదు. ఒకవేళ సర్ఫేస్ మైండే కానీ ఎన్నో రకాలైన ఆటంకాలతో నిండిపోయి వర్రిస్తూ ఉంటే ఆ లోపలది బయటికి రానే రాదు. ఈ సర్ఫేస్ మైండ్ అన్నది నిరంతరాయంగా ఏదో ఒక రకమైన యాజిటేషన్లో ఉండి సంఘర్షణలో ఉంటుంది. అందుకనే తప్పనిసరిగా అప్పర్ అండ్ డీపర్ లెవెల్స్లోని మనస్సు యొక్క డీపర్ లెవెల్స్లో సంఘర్షణ ఉంటుంది. ఎంతకాలం అయితే ఈ సంఘర్షణ పరిష్కరించబడదో ఆటంకాలు అనేవి పెరుగుతూనే ఉంటాయి. ఈ మానసికమైన ఆటంకాలు మనని ఎస్కేప్ అవ్వడానికి మార్గాలు. మన సంఘర్షణ నుంచి అన్ని రకాలైన బయటకి పారిపోవడాలన్నీ ఒకలాంటివే. కొన్ని సోషల్గా, సాంఘికంగా ఎక్కువ హానికరంగా ఉంటాయి. ఈ మొత్తం ప్రాసెస్, ఈ అబ్సెషన్ అంటే మన మానసికంగా ఉన్నటువంటి వాటిని, ఈ అడ్డులన్నిటినీ ఏ రకమైన సమస్యకు సంబంధించినవైనా అవి ఎరుకతో ఉంటేనే గాని వాటి నుంచి, ఆ సమస్య నుంచి మనకి స్వేచ్ఛ రాదు. పూర్తిగా అవేర్గా ఎరుకతో ఉండడం అనేది ఏ రకమైన ఖండించడము, జస్టిఫికేషన్స్ లేకుండా ఉంటే ఆ సమస్య విషయంలో అవేర్నెస్ అన్నది ఎలా ఉండాలి? చాయిస్లెస్ అవేర్నెస్. ఆ రకంగా ఉండాలంటే మనకున్నటువంటి కోరికలు, విశాలంగా ఉన్నటువంటి పేషెన్స్, సెన్సిటివిటీ, ఇవన్నీ కూడా అంటే కోరికలని ఎరుకతో చూడడం, మనలో పేషెన్స్ని, సెన్సిటివిటీని, ఇవన్నిటిని, వీటన్నింటికి ఒక రకమైన అంటే ఈగర్నెస్ అన్నది మనలో అటెన్షన్ నిరంతరాయంగా ఉండాలి. అప్పుడు మాత్రమే మన ఆలోచన పద్ధతి అంతా అవగాహన చేసుకుంటాం, అబ్జర్వ్ చేస్తాం, అవగాహన చేసుకుంటాం. అంటే సర్ఫేస్ లెవెల్ మైండ్ ముందు క్లియర్ అవ్వాలి. దాని నుంచి అదే మనలో అడ్డల్గా అయిపోతే మనం డీపర్ లెవెల్ ఆఫ్ మైండ్ని అవగాహన చేసుకోలేం. అంటే ఏం చేస్తున్నాం, వాట్ ఈజ్ అనే యథార్థంకి వ్యతిరేకంగా మనం ఇలా ఉన్నది, ఇలా ఉండకూడదు, ఇదే ఉంది, అది ఉంది, ఇలా ఉంది అని మనం అబ్సెషన్స్ పెట్టుకుంటున్నాం. అంటే నేనున్న ఇల్లు చాలా శబ్దంతో ఉంది, డర్టీగా ఉంది, ఫర్నిచర్ అంతా కూడా చాలా అసహ్యంగా ఉండి, సౌందర్యరహితంగా ఉండి అని రకరకాలైన కారణాలు అక్కడ నేను ఉండడానికి నేను ఇంకో ఇంటికి వెళ్ళలేను. అప్పుడు మాత్రం అంటే అంటే అలా అని అంగీకరించడం కాదు, ఆ యథార్థాన్ని యథార్థంగా చూడడం.
వాట్ ఈజ్ అనే యథార్థాన్ని నేను చూడలేకపోతే నేను ఎప్పుడు వర్రీ అవుతూ ఉంటాను. ఆ ఫ్లవర్ ఆ వేస్ బాగోలేదనో, ఆ చైర్ ఇంకొకలా ఉందనో, ఆ పిక్చర్ ఇంకొకలా ఉందని, ఇవన్నీ కూడా నాకు మానసిక అబ్సెషన్స్ అయిపోతాయి. ఇప్పుడు మీరు ఎవరైనా అంటే మనం ఎవరింటికైనా వెళ్ళామనుకోండి, వాళ్ళు ఇలాంటి వాటితో నిండిపోయి ఉంటే వాళ్ళు ఫ్రీగా ఉండలేరు. అంటే న్యాచురల్ గా హాయిగా మాట్లాడలేరు అనమాట. ఎప్పుడు ఇది చిన్న చిన్న విషయాలు చిన్నమో పెద్దవో అదేదో ఇది డర్టీగా ఉంది, ఇదేమో శుభ్రంగా లేదు, ఇది ఇక్కడ బాగా లేదు, ఇలాంటి వాటితోటి వాళ్ళు అదే చూస్తున్నారు అనుకుంటూ మనం మనసులోని ఆ వాటితో నిండిపోతే అప్పుడు ఆ అబ్సెషన్స్ అన్నవి మనకి అసహ్యాన్ని ప్రజల పట్ల మన పని పట్ల కలిగిస్తాయి, ద్వేషాన్ని కలిగిస్తాయి. ఇదంతటిని కలిగి ఉంటే మళ్ళీ దాన్ని స్టార్ట్ చేయడం అనేది ఇవన్నీ వదిలేసి స్టార్ట్ చేయవచ్చు. అయితే అది వేరే విషయం. కానీ అలా నేను చేయలేను కదా. నేనేమోని వాట్ ఈజ్ అన్న దానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయలేను. యాక్చువల్కి ఉన్న సత్యానికి ఉన్న యథార్థానికి వ్యతిరేకంగా ఈ వాట్ ఈజ్ అన్నదాన్ని గుర్తించడం అన్నది మనలో కంటెంట్మెంట్ని సులువుగా ఉండడాన్ని అదేమీ కూడా అంటే మూసేయదు. నేను ఎప్పుడైతే వాట్ ఈజ్ అన్న దానికి ఈల్డ్ అవుతున్నానో, అవగాహన ఉండడమే కాదు, ఒక రకమైనటువంటి ప్రశాంతత మనస్సులోని సర్ఫేస్ మైండ్లోకి వస్తుంది. ఒకవేళ సర్ఫేస్ మైండే క్వైట్గా లేదనుకోండి, అప్పుడు అది ఎన్నో ఆటంకాలని కలిగిస్తుంది, ఊహాత్మకమైనవి నిజమైనవి కూడా. అందుకని మనస్సు దాంట్లోనే బంధించబడుతోంది. అప్పుడు ఒక సాంఘికమైన సంస్కరణ లేకపోతే ఆ కన్క్లూషన్కి వస్తాం. ఏదో మనం ఏం చేస్తాం, ఇప్పుడు మాస్టర్ అంటాం, సేవియర్ అంటాం, లేకపోతే ఒక కర్మకాండ మొదలైన వాటిలోకి ఎస్కేప్ అవుదాం. ఎప్పుడైతే సర్ఫేస్ మైండ్ ప్రశాంతంగా లేదో హిడెన్ అనేది ఎప్పుడు కూడా రివీల్ అవ్వదు. హిడెన్ అన్నది ఎక్స్పోజ్ అవుతేనే, ఒకవేళ సర్ఫేస్ మైండ్ ఏమో ఎన్నో రకమైన అబ్సెషన్తో బర్డెన్ అయిపోయి ఉంటే వర్రీస్ తోటి, హిడెన్గా ఉన్న ఆ మనస్సులో లోపల లోపల ఉన్న మనకు తెలియవు. ఈ సర్ఫేస్ మైండ్ అనేది నిరంతరాయంగా ఏదో ఒక రకమైన అజిటేషన్తో సంఘర్షణతో తప్పనిసరిగా అప్పర్ అండ్ డీపర్ లెవెల్స్లో మధ్యలో సంఘర్షణ ఉంటుంది. ఈ సంఘర్షణ అనేది పరిష్కరించేబడే వరకు ఈ అబ్సెషన్స్ పెరుగుతూనే ఉంటాయి. అబ్సెషన్స్ అంటే అర్థం ఏంటి? సోషల్గా కొన్ని అబ్సెషన్స్ అన్నవి, అందుకని మనం ఎస్కేపిజంకి వెళ్తాం. అంటే ఈ అబ్సెషన్స్ అన్నవి ఒక రకంగా మనం ఎస్కేప్ అవ్వడానికి, మన సంఘర్షణ నుంచి ఎస్కేప్ అవుతున్నాం. ఈ ఎస్కేప్స్ అన్నీ ఒకలాగే ఉంటాయి. కొన్ని సాంఘికంగా చాలా హానికరంగా ఉన్నా, ఎప్పుడైతే ఈ మొత్తం జరుగుతున్నదంతటిని ఎరుకతో, ఈ అబ్సెషన్ని ఎరుకతో మనం చూసినప్పుడే ఈ సమస్యని, అప్పుడు మాత్రమే ఆ సమస్యలోంచి ఫ్రీడమ్ ఉంటుంది. మనం ఎంతో విశాలంగా ఎరుకతో ఉండడం అనేది ఏ రకమైన ఖండించడము జస్టిఫికేషను లేకుండా అవేర్నెస్ అన్నది చాయిస్లెస్గా ఉండాలి. అంటే కండెమ్నేషన్ జస్టిఫికేషన్ లేని అవేర్నెస్ చాయిస్లెస్ అవేర్నెస్. ఇలా అవేర్గా ఉండాలంటే ఎంతో సహనము సెన్సిటివిటీ అవసరం. ఎంతో అంటే ఈగర్నెస్ ఉండాలి, అటెన్షన్ అన్నది ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ మొత్తం ఆలోచన అన్నది అబ్జర్వ్ చేయగలం, అవగాహన చేసుకోగలం. ఇది వాళ్ళ టాపిక్ అండి. అంటే ఇది కూడా చాలా ముఖ్యమైన టాపికే. ఎలా అంటే మనం ఎన్నో అడ్డులు మన మనస్సులో మనమే తెచ్చేసుకుంటాం. దాంట్లో ఏంటంటే ఎప్పుడు మనకి అవే అడ్డేస్తూ ఉంటాయి, అసలు డీపర్ లేయర్స్ చూడకుండా. ఈ అబ్సెషన్స్ కారణం ఏమిటి? ఇవన్నీ కాకుండా అంటే ఇతను నాకు కారణాలు తెలుసుకోవాలనుకుంటున్నాను నా సమస్యకి అంటున్నాడు కదా. కారణాలు తెలిస్తే మాత్రం మనం అందులోంచి బయటపడగలమా? అందుకని ఆయన ఆల్రెడీ ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాడు, కానీ ఏమీ లాభం లేదు. అందుకే ఎవరి మనసుని వాళ్ళు చాయిస్లెస్ అవేర్నెస్తో ఈ అబ్సెషన్స్ ఏ విధంగా ఉంటున్నాయి, అంతర్గతంగా హిడెన్ మైండ్ని మనం ఎప్పుడు కూడా చూడలేకపోతున్నాం.
ఆ పైనున్న మనస్సు అబ్సెషన్స్ అవి తొలగించుకుంటేనే లోపల ఉన్న హిడెన్ మైండ్ని చూడగలం. ఆ రెండింటికి మధ్యన ఉన్న సంఘర్షణ కూడా ఉండదు. లేకపోతే ఈ సంఘర్షణ వల్ల పారిపోవడానికి ప్రయత్నిస్తాం. ఈ అబ్సెషన్ ఒక మార్గం. దానివల్ల యథార్థాన్ని మనం చూడలేం. చాయిస్లెస్ అవేర్నెస్తో ఇదంతా గమనించితే అందులోంచి బయటపడగలం. ఇంతేనండి టాపిక్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నారాయణ గారు చెప్తారా? అర్థమైందా? నమస్తే అమ్మ, అర్థమైందమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఈరోజు కృష్ణమూర్తి గారి అభిశేషన్ అంటే ఆటంకాలు అనే టాపిక్ లో మనందరికీ కూడా అంటే ఎక్కడ మనం అంటే ముందుకు వెళ్ళలేకపోతాం, అంటే భౌతిక జీవనంలో కానివ్వండి, ఆధ్యాత్మిక జీవనంలో కానివ్వండి, ఎందుకు మనం లోపలికి వెళ్ళలేకపోతున్నాం అన్నటువంటి విషయాన్ని చాలా కూలంకషంగా చెప్పారు ఇక్కడ. ఎందుకంటే మన మనస్సు ఎప్పుడు కూడా సర్ఫేస్ లెవెల్లోనే ఉంటుంది. ఏంటవుతుందంటే మనం అన్ని కూడా ఈ సర్ఫేస్ లెవెల్ నుండి క్లియర్ గా ఉంచుకోకుండా మనం ఏదో అంటే మనకి ఏదో ఒక సమస్య వచ్చింది అనుకోండి, ఆ ఆటంకం వచ్చింది అనుకోండి, అది ఏం చేస్తామంటే దాన్ని సమస్యగా చూడకుండా దాన్ని తప్పించుకోవడానికి మనకి ఇంకేదో చేస్తాం. అలా ఆ సమస్య ఎందుకు అలా ఏంటవుతుందండి, సర్ఫేస్ లెవెల్ అంతా కూడా పూర్తిగా మనకి ఏంటంటే రకరకాలైనటువంటి వాటితో అంటే సంక్లిష్టం అయిపోతుంది అనమాట. అలా సంక్లిష్టంగా ఉన్నటువంటి మనస్సుతో మనం ఏమీ చేయలేము. అలా మనం అంటే ఆ లోపలికి వెళ్ళడం అనేది అంటే సర్ఫేస్ లెవెలే సరిగ్గా మనకి లేనప్పుడు ఇంకా డీపర్ లెవెల్స్ మనం ఎలా పోగలం? పోయే అవకాశం లేదు. ఇప్పుడు చూడండి, ఆయన అన్ని ఇది చేశాడు, ఎవరో సైంటిస్ట్ దగ్గరికి వెళ్ళారు, అయినా సరే అవేవి ఎందుకంటే శాస్త్రవేత్తలు కూడా సైంటిస్టులు కూడా ఏం చేస్తారంటే ఉన్నదాన్ని మొక్కలు చేస్తారు తప్ప దాన్ని ఇది ఇంటిగ్రేట్ చేయడం అనేది ఉండదు. సో ఇలా మనకి ఈ సంక్లిష్టం అనేటువంటి ఈ మనస్సు నుంచి మనం ఏంటంటే మనం ఇప్పుడు కృష్ణమూర్తి గారు ప్రతిదానికి ఒక పరిష్కారం చెప్తాడు. చాయిస్లెస్ అవేర్నెస్ అంటే కండెమినేషన్ జస్టిఫికేషన్ లేకుండా ఉన్నదాన్ని ఉన్నట్టుగా అంటే మనకి ఇంకో ముఖ్యం ఏంటంటే ముఖ్యంగా మనకి దుఃఖానికి కారణం కంపారిజన్ ఉంది. అంటే ఇప్పుడు కూడా ఇంకో దాంతో మనం కంపేర్ చేసుకుంటాం. అంటే వాట్ ఈజ్ అంటే యథార్థం అనే ఏంటంటే నా ఉన్న స్థితి ఏంటి నాకు అర్థం కాకుండా నేను ఇంకెవరితోనూ కంపేర్ చేసుకుని వాడు అంత బాగున్నాడు, నాతోనే చదువుకున్నాడు, ఇంకో ఇంత బాగున్నాడు, వాడు ఏదో పెద్ద కాలేజీ పెట్టాడు, నేను ఇలా ఉన్నాను, ఈ కంపారిజన్స్ వల్ల ఏంటవుతుందంటే నా పై సర్ఫేస్ లెవెల్ అంతా కూడా నిండిపోతుంది. కాబట్టి అప్పుడు ఎక్కడ ప్రతి దగ్గర కూడా ఏంటవుతుంది, ప్రతి పనికి నాకు ఆటంకం కలుగుతుంది తప్ప నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను. కాబట్టి వాట్ ఈజ్ అంటే నా యథార్థ స్థితి ఏంటి, నేనేం చేస్తున్నాను అనేటువంటిది, నేను ఏ విధమైనటువంటి అంటే కండెమినేషన్ జస్టిఫికేషన్ లేకుండా చాయిస్లెస్ అవేర్నెస్ ఎప్పుడైతే నా ఉన్న స్థితిని నేను పరిశీలించగలిగాను అప్పుడు నా లోపల ఏం జరుగుతుందో అప్పుడు డీపర్ లెవెల్కి వెళ్ళి నేను ఏంటి అన్నది వాటి నాకు అర్థమవుతుంది. అంతే తప్ప నేను ఏం చేస్తున్నానంటే అంతా చూసి ఇదేదో బాగుంది, ఇదేదో బాగోలేదు, ఇవన్నీ చేస్తున్నాను తప్ప నేనేంటనేది నాకు కొంచెం కూడా అవగతం కావట్లేదు. కాబట్టి అలాగా అవగతం కానప్పుడు మనం నారాయణ గారు యథార్థం నుంచి పారిపోతున్నాం. యథార్థంగా మనం పారిపోవడానికి ప్రయత్నిస్తున్నాం, యథార్థాన్ని యాక్సెప్ట్ చేయక. అవును, అదే యథార్థం అంటే ఏం చేస్తుంది, ఉన్న యథార్థాన్ని నుంచి మనం ఎప్పుడూ కూడా అందులోంచి ఏదో రకంగా తప్పించేసుకోవడానికి చూస్తున్నాం తప్ప ఆ యథార్థాన్ని అంగీకరించట్లేదు. సో అలా యథార్థాన్ని యథార్థంగానే ఉంచేసి మనం దాని నుంచి పారిపోకుండా చూడగలిగినప్పుడు ఇదంతా అవగాహన అవుతుంది. అవును, యథార్థంగా అంటే అక్కడ మన కృష్ణమూర్తి గారు చాయిస్లెస్ అవేర్నెస్ అంటే దానికి సరైనటువంటి సొల్యూషన్ ఏం చెప్పారంటే చాయిస్లెస్ అవేర్నెస్ తో అంటే కండెమినేషన్ జస్టిఫికేషన్ ఏమీ లేకుండా ఆ యథార్థాన్ని ఎప్పుడైతే చూడగలిగినప్పుడు మాత్రమే మీకు ఒక అవగాహన వస్తుంది. అప్పుడు ఆ సమస్యకి పరిష్కారం అనేది దొరుకుతుంది తప్ప ఏంటవుతుందంటే యథార్థాన్ని అంగీకరించకుండా దాన్ని ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే ఈ మనస్సుతో ఈ సంక్లిష్టమైనటువంటి మనస్సు దాని నుంచి తప్పించుకోవడానికే చూస్తుంది అనమాట. అందుకు మనకి ఏం చేస్తుందంటే ప్రతి పనిలో మనకి
ఈ అబ్జెక్షన్స్ అంటే ఈ ఆటంకాలు అనేవి తొలగుతుంది అనమాట. దానికి కృష్ణమూర్తి గారు చెప్పినటువంటి ఒకే ఒక సొల్యూషన్ చాయిస్లెస్ అవేర్నెస్. అంటే ప్రతి క్షణం ఏం జరుగుతుంది, నాలో ఏం జరుగుతుంది అనేది నేను చూసుకోగలిగినప్పుడు ఇలాంటన్నిటి నుంచి మనం బయటపడేటువంటి అవకాశం ఉంటుందమ్మా. కాబట్టి అంటే ప్రతి సూక్ష్మతరమైనటువంటి విషయాలని కృష్ణమూర్తి గారు చాలా క్లియర్ గా మనకి అంటే చెప్పడం జరుగుతుంది. దాన్ని మనకి మేడం గారు అర్థమయ్యే పరిభాషలో చెప్పడం జరుగుతుందమ్మా. కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఎప్పుడైనా ఒక సమస్య వచ్చినప్పుడు మనం కూడా సమస్యని క్లియర్ గా చూడడం మనం ఎప్పుడైతే మనం అలవాటు చేసుకున్నామో, ఈ సర్ఫేస్ లెవెల్ ఎలా ఉందంటే అంటే నా సమస్యలు ఏంటో, నా సర్ఫేస్ లెవెల్ ఏంటో నాకు బాగా అర్థం కావాలి. అలాంటి ఎప్పుడైతే నేను చూసుకోగలిగానో అప్పుడు కృష్ణమూర్తి గారి తత్వం ఏ కొద్దిగా అర్థమైన మన జీవితంలో హాయిగా ఆనందంగా ఉండవచ్చు అనమాట. లేకపోతే ఏంటవుతుంది, ప్రతి క్షణం మనకి ఏదో సమస్య కొట్టుమిట్టాడుతుంటుంది తప్ప జీవితం ఆనందం అనేది ఏంటి ఎక్కడ మనం సంపాదించిన వస్తు వాహనాలు వెతుక్కోవాలి తప్ప ఆ నిజమైన ఆనందం దొరకడం, ఆ సత్య ప్రయాణం అనేది జరగదమ్మా. కాబట్టి ఇలాంటి గొప్ప సత్సంగనిచ్చినటువంటి మేడం గారికి నమస్కారాలు. గురువం తత్సత్. అండి సుజాత గారు విన్నారా? చెప్తారా? మీకు అవకాశం ఉందా? నమస్తే అమ్మా. నమస్తే. నేను 10 నిమిషాలు లేట్ గా వచ్చానమ్మా. అది విన్నానమ్మా. తర్వాత ఇప్పుడు సార్ చెప్పింది కూడా విన్నానమ్మా. ఆటంకాలు అనేవి కృష్ణమూర్తి గారిది నాకు ఇక్కడ ముఖ్యంగా అర్థమైందమ్మా. వాస్తవానికి మనం పారిపోవడం అనేది జరుగుతుందని చెప్తున్నారు. అంటే రియాలిటీ నుంచి వాటీస్ లో ఉండలేకపోవడానికి గల కారణం అక్కడ సంఘర్షణ ఎప్పుడైతే వచ్చిందో దాన్ని చూడకుండా అక్కడ ఇమడలేక అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నంలో మళ్ళీ సమస్యలు అనేవి కొని తెచ్చుకుంటున్నాం తప్ప యథార్థాన్ని వినలేకపోతున్నాం, చూడలేకపోతున్నాం అమ్మ. ముఖ్యంగా అక్కడ అది అర్థమవుతుంది. అది చూడనంత వరకు, అది విననంత వరకు అక్కడ మనకి ముక్తి అనేది ఉండదు అని అర్థమవుతుందమ్మా. ఈ వాటీస్ లో లేకపోవడానికి గల కారణం మనం నేనేం చేస్తున్నామంటే ఇక్కడ అయిపోయిన గతమో, లేకపోతే సమాజానంతో, లేకపోతే నాతో నేనే పోటీ పడుతూ అక్కడ కంపేర్ చేసుకోవడం వల్ల అక్కడ ఘర్షణ సంఘర్షణ అనేవి రెండు చోటు చేసుకుంటడం చేతనే నేను అక్కడ వాట్ ఈజ్ ఏంటి లేదా ఆ యథార్థం ఏంటి అనేటువంటి ఆ రియాలిటీని చూడలేక సొల్యూషన్ కోసం బయట వెతుకులాడుతున్నానమ్మా. సమస్య ఇక్కడ ఉంటే నేను వెతికేది సమస్యకి పరిష్కారం అనేది బయట రకరకాలుగా ఆ గురువులను గుళ్ళను ఏదో ఒక లేదా చాలా చెప్పుకొచ్చారమ్మా. బయట వెతికే క్రమంలో ఎక్కడెక్కడ మీరు వాటీస్ నుంచి వెళ్ళిపోయి మీరు అక్కడి నుంచి కాసేపు ఉపశమనం, తాత్కాలికమైనటువంటి ఉపశమనాల కోసం కృష్ణమూర్తి గారు ఎక్కువ ఇవన్నీ చెప్పుకొస్తారు. బార్ అనో, షాపింగ్ అనో, ఇట్లా ఎస్కేపింగ్ అనేది బాగా అక్కడ తెలియబడుతుందమ్మా. ఆ ఎస్కేప్ అయినంత వరకు తాత్కాలికంగా అక్కడ మార్పు అనేది వచ్చి ఉపశమనం కలుగుతుంది. మళ్ళీ స్థితి యథాస్థితికి వచ్చేస్తున్నాము. మళ్ళీ అక్కడ సంఘర్షణ. ఎందుకంటే అక్కడ వాస్తవాన్ని చూడలేకపోవడం చేత ఇవన్నీ చోటు చేసుకుంటున్నాయని అర్థమవుతుందమ్మా. ఏదున్నా కూడా ఉన్నది ఉన్నట్లుగా నేను చూడగలగాలి అంటే కనుక అక్కడి నుంచి అక్కడి నుంచి ఎస్కేపింగ్ అనేది లేకుండా ఉన్నప్పుడే అక్కడ సంఘర్షణ నుంచే విముక్తి వస్తుంది కదమ్మా. సంఘర్షణ పడితేనే ఇప్పుడు శరీరాన్ని ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాగ మనకి వ్యాయామం అవసరమో అలాగే మనసు అక్కడి నుంచి విముక్తి కలగాలంటే రాపిడి సంఘర్షణ జరిగితేనే అక్కడి నుంచి ఏ విధంగా ఎస్కేపింగ్ కానీ సొల్యూషన్ వెతకకుండా పడితేనే ఆ మనసు యొక్క లోతుల్లోకి దిగినప్పుడే ఆ మనస్సుని చూడనప్పుడు అక్కడ అది ఉపశమనం అయినప్పుడు. ఇవాళ టాపిక్ అబ్సెషన్ అండి. అబ్సెషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఏదో అయ్యో ఇల్లు ఫ్లవర్ వేజ్ పాతగా ఉంది, మా ఇంటికి గెస్ట్లు వస్తున్నారు, వీళ్ళు ఇక్కడ ఈ టేబుల్ ఇలా ఉంది, ఇలా మనసులో ఇవే పెట్టుకున్నారు అనుకోండి. అవన్నీ మీ మైండ్లో ఏంటంటే మీకు ఆటంకాలుగా అయిపోతాయి. వాటితో నిండిపోతుంది మీ సర్ఫేస్ మైండ్. అది పైన ఉన్న సర్ఫేస్ మైండ్ కి లోపల ఉన్న మైండ్ కి సంఘర్షణ. అప్పుడు మీరు డీపర్ మైండ్ అనే దానికి వెళ్ళలేరు. వినండి, ఈ సంఘర్షణని భరించలేక బయటకు ఎస్కేప్ అయిపోవాలని చూస్తున్నారు. ఇక్కడ చెప్పిన టాపిక్ అదనమాట. అబ్సెషన్ అంటే మన మనసు ఇలాంటి వాటితో నిండిపోయి ఉంటుంది. అయితే ఇది గమనించగలగాలి. మనం యథార్థాన్ని నుంచి పారిపోతున్నాం కానీ యథార్థాన్ని చూసి కండెమ్నేషన్, జస్టిఫికేషన్ లేకుండా అదంతా చూడగలిగినప్పుడే అప్పుడు మనకి డీపర్ మైండ్ కూడా రివీల్ అవుతుంది. అప్పుడు మనం ఏంటంటే ఇవన్నీ అబ్జర్వ్ చేయడంలో అంటే వాటిని అవగాహన చేసుకుని బయటకు వచ్చేస్తాం.
అవును, అదే అన్నారు కదా, చాయిస్లెస్ అవేర్నెస్ అంటే ఎంపిక లేనటువంటి ఎరుకుతోనే అది వీలవుతుందని అన్నారు కదమ్మా. అవును. అంటే అంటే కండిమినేషన్స్ అంటే అనుకూలత ప్రతికూలత అనే భావం లేకుండా ఓకే అమ్మా, మనకు వచ్చే ఆటంకాల్ని యథాతథంగా ఉన్నది ఉన్నట్లుగా చూస్తేనే అక్కడ అది ఎరుకుతో అది చాయిస్లెస్ అవేర్నెస్ తో చూసినప్పుడే అక్కడ వాటితో నిండిపోయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ ఇంటికి వచ్చాను, అయ్యో మా గస్టులు అమ్మ. చూస్తారేమో ఈ డస్ట్ గా ఉన్నది అంటూ అదే మైండ్ ఉమ్, లో మీకు ఆటంకం అయిపోయి మనస్సు ఇంకా అది ఇంకా లోపలికి పాటించండి వెళ్ళదు, ఆ పైన వెళ్ళదు. ఆటంకాలతో నిండిపోతారు. అవునమ్మా, ఓకే అమ్మా, అవునమ్మా. అంటే ఏ విధంగా ఇన్నర్ నుంచి ఇన్నర్ గా ఉన్నటువంటి ఆ మైండ్ ఏ విధంగా ఎస్కేప్ అవుతుంది అనే విషయం అమ్మ ఇక్కడ అర్థమైందమ్మా. సర్ఫేస్ లెవెల్ మైండ్ ఎంత, ఇప్పుడు అయ్యో వాళ్ళు ఉమ్, ఇదే పట్టుకుంటారేమో ఇదే చూస్తారేమో ఇలాగా, అంటే ఇది బాగులేదు ఇది చాలా అసహ్యంగా ఉంది ఇది, వాటితో నిండిపోయారు అనుకోండి మీరు, అవి మనస్సులో ఉమ్, అడ్డుల్లాగా ఉండిపోతున్నాయి. అప్పుడు మీరు లోపల ఉమ్, లోపల మనస్సులోకి వెళ్ళలేరు. ఆ లోపల ఉమ్. మనస్సుకి బయట మనస్సుకి ఎప్పుడు సంఘర్షణ జరుగుతూ ఉండి దాంట్లోంచి పారిపోదామని చూస్తాం. అవునమ్మా, అవునమ్మా. అందుకని ఏంటంటే ఈ అబ్సెషన్ అంటే ఏంటి, నిరంతరం మనసులో ఇలాంటి ఆటంకాలు పెట్టుకోవడం. ఉమ్, అవునమ్మా. డెప్త్కి వెళ్ళి చూడటం అంటే అక్కడే చూడాలి కదమ్మా అక్కడ. అంటే అలా అని చెప్పి వాటిని వాయిస్లెస్ ఉమ్, అవేర్నెస్ తో చూడగలగాలి, ఎలా మనస్సు ఎఫెక్ట్ అవుతోంది, ఎలా అది పారిపోతుంది. మనం ఏం ఉమ్. చేస్తాం, సమస్య దానికి కారణం అంటాం, కారణాలు ఎప్పుడైనా సమస్యలోంచి బయటికి తీసుకొచ్చేస్తున్నాయా, కారణాలు వెతుకుతాం ఎందుకంటే అంటాం. అవును, నాకు కోపం ఎందుకు అవునమ్మా, వచ్చిందంటే కారణం తెలిస్తే కోపం పోతుందా, మనం కారణాలకు వెళ్తూ ఉంటాం. అదొకటి చెప్పారు. అవునమ్మా, అవునమ్మా. ప్రతి విషయానికి కారణం వెతుకుతుంది మైండ్ అమ్మ. అంటే మైండ్ తనని తాను నిలబెట్టుకోవడానికి అక్కడి నుంచి ఎస్కేప్ అవడానికి బయట వాటినే రీజన్ గా చూపిస్తుంది కదమ్మా అక్కడ మైండ్ అనేదమ్మా. మైండ్ తో నిరంతరం అంతే ఐడెంటిఫై అంటారమ్మా. అవుతున్నాం కదా, అందుకని దీనికి కారణం ఆ, ఏమిటంటే అన్ని అలాగా కారణాలే వెతకడం వల్ల సొల్యూషన్ ఏమి రావట్లేదని మనం గ్రహించాలి. ఓకే అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. ఓకే అండి. ఇంకెవరైనా, వాళ్ళు ఎందుకు రాంబుద్రి గారు రాలేదు పండగనే అండి. ఇంకా నాయుడు గారు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అవును. అంటే ఈ ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఇల్లంతా చాలా డెకరేటివ్ గా ఉంచుకోవాలి, అందంగా ఉంచుకోవాలి. లేదంటే మైండ్ లో అదంతా పనిచేస్తూ ఉంటది కదమ్మా చాలా వరకు. అంటే అంటే చెయ్యక్కర్లేదు, పెట్టుకుంటాం కదా. ఇప్పుడు మా అది ఇల్లు మైండ్ ఎలా లో ఉన్నా నేను ఉంటదమ్మా. మనసులో పెట్టుకోవట్లేదు కదా. లేదు లేదమ్మా. ఇంతకు అలా ముందు ఒక పెట్టుకుని ఉంటే మాస్టర్ గారు అదే నాకు వచ్చినప్పుడు, ముఖ్యమైపోతుంది. అవునమ్మా, ఇంతకు ముందు ఒకసారి మాస్టర్ గారు వచ్చినప్పుడు ఆ ఆయన కూడా ఇలా అన్నారు, మేడం గారు ఇంత స్టేట్ లో ఉన్నారు కదా, మరి ఇల్లేంటి అలా ఉందని కూడా అన్నారమ్మా. అంటే ఆ రోజు కొంచెం కోపం వచ్చింది లోపల. అంటే ఆయన ఏం చూస్తున్నాడు, మేడం తాలూకు సబ్జెక్ట్ చూడట్లేదు ఏంటి, ఆ మరుసటి రోజు నాడు అందరూ గ్యాదర్ అయ్యి ఇదంతా చెయ్యాలనుకున్నాం కదమ్మా. కానీ డాక్టర్ గారు చేసాం ఎవరు? కూడా. రమణ గారా? రమణ గారమ్మా. అంటే చెయ్యక ముందు మీరు అలానే ఉన్నారు, చేసిన తర్వాత అలానే ఉన్నారు. మా వాతావరణం మా ఇంటర్నల్ గా ఇన్నర్ లో కూడా అదే స్టేట్ కంటిన్యూ అయ్యింది. బట్ ఆయన అన్నాడనే ఒక ఆలోచనతో మేము ఒక రియాక్ట్ అయ్యాం గానీ అంటే అది మంచిదేలేండి, ఇప్పుడు కానీ అది మనసులో చూసుకోవాలి. పెట్టుకోక్కర్లేదు. అది నేను అనేది అంటే బాగు కరెక్ట్. చేసుకోవడం అవసరమే, మంచి పని. కానీ ఇలా ఉంది ఇలా ఉంది అంటూ వచ్చిన వాళ్ళతోటి ఫ్రీగా ఉండకుండా ఎప్పుడు మా ఇల్లునే చూస్తున్నారు, మా ఇల్లు యొక్క బయట ఇలా ఉంది దీన్నే అనే దాంతో సంకుచితం అయిపోకూడదు. దానివల్ల ఏంటంటే మనం ఫ్రీడమ్ లేదు మనకి. అవునమ్మా, అవునమ్మా. అంటే మైండ్ అనేది ఆబ్జెక్ట్ మీద ఎఫెక్ట్ అవుతుంది ఇక్కడ చాలా సందర్భాల్లో. అంటే మైండ్ కొంచెం వీక్ గా ఉన్నప్పుడు కూడా చుట్టూ ఉన్న వాతావరణం అంటే దుప్పటి గాని లేదంటే ఇంకే వస్తువులు గాని సరిగ్గా లేనప్పుడు అది బలహీనమయ్యి దాంతో ఆ, అంటే లాక్ అంటే దాన్ని ఎలా అది కంట్రోల్ చేస్తుంది కదమ్మా. బట్ అది ఆ స్టేట్ అర్థం అవుతుంది. గట్టిగా పెట్టుకోక్కర్లే, అది అలా ఉంది అంతే కదా. అదే చూడ్డానికి అదే మెయిన్ అని అనుకుంటే మనం, అది అబ్సెషన్.
అవునమ్మా, అది అది ప్రభావితం చేస్తుంది. ఉమ్. ఓకే అమ్మా. అమ్మా లక్ష్మి గారు, ఇక్కడ వస్తువుల్ని మన చుట్టూ ఉండేటువంటి పరిసరాలను ఎలా ఉంచుకోవాలి, ఎవరో వస్తున్నారు చూస్తారన్నప్పుడు అక్కడ ముఖ్యంగా జరిగేది నా నుండి నేను దూరం అయిపోయి ఆ బయట బాహ్యంగా ఉన్నటువంటి ఆ వస్తువులకి వాటికి వాటికి లీనమైపోయినట్టు కదమ్మా. అంటే నాలో నేను లేనట్టే కదమ్మా ఆ క్షణాలు. అలాగే ఇంట్లో అంటారమ్మా. మీరు వదిలేయండి, ఎప్పుడు అవి అబ్సెషన్స్ అయిపోతాయి. అబ్సెషన్ అంటే ఆటంకం కదా, అంటే అవే మైండ్ లో ఉండడం వల్ల మీరు అంటే ఏ లోతులో ఎంత యథార్థంగా హాయిగా మాట్లాడాలో అలా మాట్లాడలేరు. ఎప్పుడు అవే మైండ్ లో పనిచేసి మీ సర్ఫేస్ లెవెల్లోనే మీరు ఆ ఇబ్బందులుగా అయిపోతుంది, ఆటంకాలు. అందుకని లోయర్ మైండ్ ని అసలు చూడలేరు. చూడలేము. తర్వాత ఆ సమయంలో ఆ మనసు అనేది నిశ్చలంగా కూడా అంటే ఉండలేదు ఇలా కదమ్మా, ఇంకా ఆటంకాలతో. అయిపోవడానికి కారణం ఏమిటి? ఇది నాది, నేను చాలా పర్ఫెక్ట్ అంటూ మనం ఒక ఇమేజ్ పెట్టుకుంటాం. ఆ ఇమేజ్ ని కాపాడుకునే ప్రయత్నంలో చేసే పనులు కదా ఇవన్నీ అయితే ఈ మైండ్. అబ్సెషన్స్ అన్ని అవే, నేను చాలా పర్ఫెక్ట్ కనుక మా ఇల్లు కూడా అంటే అప్పుడు